కేసీఆర్ గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సవాల్కి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, నేను టీడీఆర్లపై కానీ దీనికన్నా హిల్ట్ పాలసీకి కానీ మేము విచారణకి మీరే లెటర్ ఇవ్వండి, ఎవరికి ఇమ్మంటారు, సిట్టికి ఇస్తారా లేకపోతే ఆదాయ పన్ను శాఖలకు ఇస్తారా, మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాం అని ఆయన సవాల్ చేశాడు. ఇప్పుడు హిల్ట్ అనేది ఓకే, నువ్వు ఇక్కడ నుంచి తరలిస్తున్నావు భూములను, ఏం చేస్తావు, మార్కెట్ వాల్యూ ఎంత ఉంది దాని ప్రకారం నువ్వు దానికి లీజుకి ఇస్తావా, అమ్ముతావా, ఏం చేస్తావు తక్కువ వరకు ఎట్లా ఇస్తావు, అంత అవసరం ఏముంది, ఎందుకు ఇస్తావు? ఇప్పుడు నీకు మార్కెట్ వాల్యూ, నీ గవర్నమెంట్ వాల్యూ 20,000 అంటే మార్కెట్ లక్ష ఉన్నది, దాన్ని నువ్వు ఎట్లా 15,000 ఇచ్చి ఇస్తావు? మా వర్షన్ అది, ఈడో ఇల్లు ఊరుస్తావు, ఆడలో తక్కువ ధరకు అమ్ముతున్నావు అంటే వచ్చే కారణం రాయిస్తాలో ఉన్న ఇబ్బంది పెట్టుడు అంటే నీ పని ఏంది? ఇక నేను ఒకసారి ముఖ్యమంత్రి అయినా అదే సార్. ఇప్పుడు నిజంగా అందరూ లూప్ హోల్స్ ఉంటే రేవంత్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నాడు కదా, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం జరిగిందా? తొక్కుకుంటా ఎవరు కేసీఆర్ గారు కూడా తల కోసుకుంటారు దేనికి? ముఖ్యమంత్రి దానికి నా దగ్గర సమాధానం ఉంది. షబ్బీర్ అలీ ఇంటర్వ్యూలో చెప్పిండు, కేసీఆర్ ఫ్యామిలీ తీసుకొని పోయి సోనియా గాంధీని కలిసినప్పుడు పార్టీని విలీనం చేస్తాం. దళిత ముఖ్యమంత్రి షబ్బీరాలు ఇంటర్వ్యూ చూడు, షబ్బీరాలు ఏమైనా మాట్లాడచ్చు, దళిత ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఆయన నోరేది ఇష్టం, నీ నోటికి ఏమైంది? ఎందుకు చేయలేదు దళిత ముఖ్యమంత్రి? చేయలేదు. షబ్బీరాల గురించి వద్దు, చంద్రశేఖర్ గురించి మాట్లాడు. షబ్బీరాలను తీసుకొని వస్తారు, షబ్బీరాలకి ఏం సంబంధం సార్? ఏం చెప్పిండు? కేసీఆర్ నేను విలీనం చేస్తా, దళితులు ముఖ్యమంత్రి చేయండి అంటే దళితులు ముఖ్యమంత్రి మేము ఎందుకు చేస్తాం, కొట్టేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పిండు ఇంటర్వ్యూలా. ఇది కేసీఆర్ చెప్పింది కాదు కదా, నేను పార్టీని విలీనం చేస్తా, దళితులు ముఖ్యమంత్రి చేయండి, మాకు ఎన్ని ఇస్తారో ఇవ్వండి అని అన్నాడు. చూడండి, కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది, కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది ఆరోపణ బాగుంది, నువ్వు చేయవచ్చు కదా, నువ్వు చేయవచ్చు కదా అంటున్నా. అక్కడ క్లారిటీ కావాలి మీకు, పార్టీని విలీనం చేస్తే చేయాలన్నారు. తప్పు. రేపు రాబోయే తెలంగాణకు ఒక దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మాట్లాడిండు. ఆడ ఏం ఫిట్టింగ్ పెట్టి మాట్లాడలే, విలీనము అన్నాడ లేవు. అనవసరమైన తీసుకొస్తే వీళ్ళు ప్రజలు మర్చిపోతారు అనుకుంటారు, గూగుల్ మర్చిపోదు. ఎప్పుడు ఉన్న ముచ్చట చెప్పిండు, చెప్పాలండి. ప్రజలు తప్పుగా పట్టించొద్దు, పట్టించొద్దు. ఆయన ప్రజలు తప్పుగా పట్టిస్తున్నాడు. చంద్రశేఖర్ రావు గారు దళితులు ముఖ్యమంత్రి నేను చేస్తా అని చెప్పిండు, కానీ కాంగ్రెస్ పార్టీ కలుపుకుంటే చేస్తా. ఈ విషయం పైన ఒకవేళ తప్పుంటే నేను క్షమాపణ ఇక్కడనే సిద్ధంగా ఉంటా. క్షమాపణ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏ పార్టీ మొక్కినాడు? చంద్రశేఖర్ రావు చంద్రబాబు నాయుడు మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో దయచేసి ఇది సబ్జెక్ట్ కాదు, అటు పోతుంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ ఎవరి దగ్గర మంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు మంత్రి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ కాకముందే చంద్రబాబు నాయుడు గారు మంత్రి. 83లో కాంగ్రెస్ ఓడిపోయిన కాడా ఇళ్ళకి వచ్చిండు మా దగ్గరికి. అసలు ఎమ్మెల్యే కాకముందే మంత్రి, నీకు చరిత్ర టీడీ పార్టీ పెట్టినప్పుడు
ఎవరు కేసీఆర్ గారు ముందు టీడీపీలోకి ఏం చేయలేదు, గిన్నెలు తోమడానికి వచ్చిండు. ఏం లాభము? గిన్నెలు తోమడానికి వచ్చిండు. ఏం లాభం? అవును, నేను బరాబర్ చెప్తాను. నేను ధైర్యంగా చెప్తాను. నేను కూడా పెయింటర్ని సార్. నేను కూడా పెయింటర్ని. ఏమైందైతే పెయింటర్ని. అవును, వేదికపైకి వచ్చేవాళ్ళు చాలా మంది పెయింటర్లే. ఒక్కొక్క గోడల మీద వేస్తారు. దొంగలతో ముద్రించిన వ్యాఖ్యలు చేయొద్దు. ఆపుతారా? దండం పెడతారు. ఎందుకంటే ఇది అనవసరంగా దీన్ని వేరే మాట్లాడే టైంలో ఆయన మాట్లాడుతుంటే ఫ్యామిలీ మెంబర్స్ వస్తాయి కొన్ని అంశాలు ఎట్లా వస్తాయి సార్? ఆధారం లేదు, ఏమనుకుంటారు గురించి మీరు కూడా మాట్లాడారు. రాజకీయాల్లో మరి బయట తిరుగుతున్నారు, మరి వ్యాపారాలు చేస్తున్నారు. దొంగ పార్టీ అది. ఈ అంతా లంగా పార్టీ ఏముండదు. దొంగ పోటీ మాటలు జాగ్రత్త మాట్లాడాలి. ఇడిచి మాట్లాడితే గలీజ్ మాట్లాడలేదు. ఈ తెలంగాణ గడ్డ అసలు దరిద్రులు మీరు. ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. దొంగలు ఎవరో ప్రజలు తెలుసు. మీరు మీరు తిట్టుకో. మరి ఇష్టానికి ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి ఇష్టానికి? దొంగ అన్నట్టు వద్దు, మీరు మాట్లాడకండి. ప్రజలు మాట్లాడతారు. సార్ పివిరెడ్డి గారు, సరే అసెంబ్లీ మొత్తం కొంచెం అందులో మీ సభ్యులు కూడా ఉన్నారు, ఒక 8 మంది. ఏంటి సార్ అసలు సౌండ్ పెట్టరా? కొంచెం సౌండ్ అయినా పెట్టినామా? వినపడుతుందా సార్? ఇంకా కొంచెం పెట్టాలి, సౌండ్ రావట్లేదు. మీరు అక్కడ పెంచుకోండి కొంచెం. ఓకే, పెంచాలి. రైట్. ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన వాదన అంతా కూడా మీరు విన్నారు. అదే బీజేపీ పార్టీ నుంచి కూడా దాదాపుగా 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. సో నిన్న జరిగినటువంటి హిల్టీ పాలసీ మీద కావచ్చు, టీడీఆర్ మీద విచారణ విషయంలో, అదేవిధంగా ఇరు పార్టీల మధ్య ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య యుద్ధమే జరిగింది. సో మరి మీ శాసనసభ్యులు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి ఏంటి సార్ అంటే మీ పార్టీ స్టాండ్ ఏంటి ఈ విచారణ మీద? మీరేమనుకుంటున్నారు అసలు? 2.5 గంటల ఏదైతే ఆయన స్పీచ్లో, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ కూడా, ప్యానెల్లో వారందరికీ, మీకు అలాగే యూఐటీవీ ప్రేక్షకులకి. ఇప్పుడు ఏదైతే డిస్కషన్ జరిగిందో అసెంబ్లీలో 2 పార్టీల మధ్యలో ఎందుకు జరిగిందంటే 2 పార్టీలు 2